పోలీసు వాళ్లే నేరం చేసినట్టుగా నిర్ధారణ అయింది. వాళ్లకు వ్యతిరేకంగా హత్య కేసును ఛార్జ్ చేశారు. ఆ బాధితుల కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎలక్షన్ రూల్స్ అమలులో ఉన్నందువల్ల ఇంతకు మించి నేనేమి చెప్పలేకపోతున్నాను. తర్వాత లోకల్ పోలీసుల సహాయం వల్లే నేరస్తులు తప్పించుకున్నందువల్ల ఈ కేసును క్రైమ్ బ్రాంచ్కి అప్పగిస్తున్నాం. మేడం, వాళ్ళు పారిపోయే టైంలో నేను బాత్రూంలో ఉన్నాను. వయసైన ఒక ఏఎస్ఐ ఇంకా ఒక కానిస్టేబుల్ మాత్రమే స్టేషన్లో ఉన్నారు. వెళ్ళింది పోలీస్ వాళ్ళు ఫోన్ ని స్విచ్ ఆన్ చేసే వరకు వెయిట్ చేయకుండా తీసుకువెళ్ళిన స్టేషన్ మొబైల్ ని లొకేట్ చేయండి. అది వాళ్ళు అక్కడెక్కడో పడేసి ఉంటారు. తర్వాత వెహికల్ దొరకగానే పక్కన టవర్ డంప్ చేసి ఫుల్ డీటెయిల్స్ పంపించండి. అర్థమైందా? ఓకే మేడం, ఇంతగా ఆ బండి నడిపింది వాళ్ళు కాదు. మరెందుకు 302 వేశారు? ఎస్పీఏ చెప్పారు. మీరంతా ఎందుకయ్యా పోలీస్ డ్రెస్ వేసుకుని తిరుగుతారు? ఈ సమస్య పెద్దదవడానికి కారణం నువ్వే. రేపు ఉదయం బిషప్ ని కలవాలి కదా. అవును, నువ్వు బయలుదేరు. నువ్వు ఒక 6 నెలల పాటు లీవ్ లో వెళ్ళిపో. సార్, సార్, ఆ ముగ్గురు పోలీసులు స్టేషన్ నుంచి ఎస్కేప్ అవడానికి కారణం ఏఎస్ఐ మణి ఫోన్ కు వచ్చిన ఒక కాలే. ఆ కాల్ చేసింది మిస్టర్ జోషి మాథ్యూ. ఒక బిహారీ ఫోన్ నుంచే కాల్ చేశారు. జోషి మాథ్యూ సార్, మీ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ సార్. ఎందుకు? కుడ్ బి పర్సనల్ ఆర్ పొలిటికల్. మనం క్వశ్చన్ చేస్తేనే తెలుస్తుంది. అతని సంగతి నేను చూసుకుంటాను. ఇది ఎవ్వరికీ తెలియకూడదు, ముఖ్యంగా మీడియాకు. తప్పించుకున్న వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేయి. అర్థమైందా? సార్, ఒకడికి వస్తే ఆపాను సార్. నాడి రోడ్లోనే ఒంటేలు పోస్తావా? బండిలో ఏముందిరా? లోడ్ కోసం వెళ్తున్నాను సార్. బండి త్వరగా పోనీ. వాడిని చూస్తుంటే అనుమానంగా ఉంది సార్. బండి అంతా ఖాళీనే. ఆ రూట్లో పోనివ్వండి. సార్, ఉడుమలపేటలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఏరియాకు వెళ్ళడం కుదరదు. ఆ రూట్లో ఖచ్చితంగా చెక్ ఇన్ ఉంటుంది. ఏమైంది? పోలీసులు రా. ఎందుకు ఇక్కడ బండి ఆపా? బండి ఆఫ్ చేయరా. వెనకాల ఏముందిరా? ఎవరు లేదు సార్, లోడ్కి వెళ్తున్నా. రేయ్ సార్,
బండిని అక్కడ పక్కన ఆపేసి బండి బుక్ పేపర్లు తీసుకురా. నువ్వేంట్రా బండి అక్కడ ఆపావు? లేదు సార్, సడన్ గా చూడగానే బండిలో ఏముంది? అందులో- బండిలో ఏం లేదు సార్, చెక్ చేశాను, ఖాళీయే. పోని 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 వెళ్ళు, బయలుదేరండి. వెళ్ళు వెళ్ళు, Thank you. వేగంగా వెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, పోని పోని. మేడం, ఆ ముగ్గురు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళందరి డీటెయిల్స్, తర్వాత ఎస్పీ ఆఫీస్ నుంచి వాళ్ళ సర్వీస్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసాం మేడం. ఓకే, దట్స్ గ్రేట్. మేడం, వాళ్ళ ఫోన్ కి ఫ్రీక్వెంట్ గా కాల్ చేసిన నెంబర్స్ ని మానిటర్ చేయమని సైబర్ క్రైమ్ కి చెప్పాం. బండి మ్యాటర్ ఏమైంది? లోకల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏదైనా సమాచారం తెలిస్తే మీకు చెప్తాం మేడం. ఓకే, మనకి వాళ్ళ గురించి తెలిసిన లాస్ట్ ఇన్ఫర్మేషన్ సునీత వాళ్ళ ఇంట్లో ఒక 11:30కి చూసింది కదా. ఒక 2.5 hours లో మాక్సిమం ఎంత కవర్ చేసుంటారు? 150 కిలోమీటర్స్, రైట్? ఎస్ మ్యామ్. చెక్కింగ్ ఉండడం వల్ల వాళ్ళు కోటాయం, ఎర్నాకుళం, మూనార్ వైపు వెళ్లే ఛాన్స్ తక్కువ మేడం. ఇక ఒకే దారి ఇడికి మాత్రమే, ఎందుకంటే అక్కడ చెక్కింగ్ తక్కువగా ఉంటుంది. లేదంటే వాళ్ళు ఇక్కడే ఉండాలి కదా. హలో, ఎస్, మేడం, జీప్ దొరికింది. ఈ ఏరియాలో ఉన్న టవర్ జంప్ చేసినప్పుడు ఇక్కడున్న ఒక వ్యక్తి ఫోన్ నుండి ప్రవీణ్ కాల్ చేశారు. అతని ఫ్రెండ్ హకీంకే కాల్ చేశాడు. ఆ హకీం ఫోన్ ఏమో ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే. వాళ్ళు తీసుకువెళ్లిన బండి డీటెయిల్స్ ఇప్పుడు దొరుకుతాయి. వాళ్ళు ఏ రూట్ ద్వారా వెళ్లారో అన్ని సీసీటీవీ కెమెరాస్ లో చెక్ చేయాలి. ఓకే మేడం. Got it? ఎస్ మేడం. రే, అమ్మని ఎలాగైనా హాస్పిటల్ తీసుకెళ్ళరా. ఎవరికైనా చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళమని అదంతా చెప్పరా. నేను చూసుకుంటాను. బండి తీసుకుని పోరా. సరే, ఎవరి దగ్గర చెప్తావు తీసుకెళ్ళమని? మన వాళ్ళ దగ్గర చెప్పి అంతా నేను చూసుకుంటాను. బండి తీసుకెళ్ళు. నువ్వేంటి వాడితో సోచ్ చెప్తున్నావు? వాడిని వాడి బండిని పోలీసు ఐడెంటిఫై చేసి ఉంటారు. వాళ్ళు ఇప్పుడే ఇక్కడికి వస్తారు. ఏమిటి ఇద్దరు ఆ పెళ్లి నడకలో?
సార్ సార్ ఏం ప్లాను? ఏం ప్లానా? నీకేమైనా ప్లాన్ ఉందా? చెప్పరా. ఆ బాడీని తీసుకురావద్దని అప్పుడే చెప్పాను. నువ్వు వెలగబెట్టింది చాలు, నేను చెప్పినట్టు విను.